హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 24 డే 23 సెప్టెంబర్ 24th టీవీ టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. అయితే బేసిక్గా ఈ ఎపిసోడ్లో రెండే థింగ్స్ ఉన్నాయి. ఒకటి సోనియా వర్సెస్ యష్మి ఫైట్, రెండోది కొత్త చీఫ్గా మనకి సీత ఎలక్ట్ అయ్యారు కాంతార క్లాన్కి. సో దానికోసం మాట్లాడదాం. అయితే ఈ సోనియా వర్సెస్ యష్మి ఫైట్ ఏంటబ్బా అంటే, నేను నామినేషన్లో భాగంగా యష్మితో మాట్లాడుతూ సోనియా ఏమనిందంటే, యష్మిని, నీకు నిఖిల్ని పృథ్వీని చూడడానికి టైం సరిపోతుంది, నీ ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంది, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు అన్న సెన్స్లో అర్థం వచ్చేటట్టు మాట్లాడింది. అంటే కావాలనే వాళ్ళకి ముగ్గురికి లింక్ వచ్చేటట్టు మీకు ఏదో ఉంది, సంబంధం ఉందన్న సెన్స్లో మాట్లాడింది. అది ఎందుకు మాట్లాడిందన్న కంక్లూజన్ నేను వస్తున్నాను అంటే, దానికంటే ముందు రోజు 2 రోజుల ముందు పృథ్వీతో మాట్లాడుతూ, అరే నీకు యశ్వి మధ్య ఏదో జరుగుతుందంట కదా, ఏదో సంథింగ్ అంతే కదరా అని అడిగింది. మరి సో నీకు అలాంటి ఒపీనియన్ లేకపోతే ఈడ అలా మాట్లాడవు, నీకు అలాంటి ఒపీనియన్ లేకపోతే అక్కడ అలా మాట్లాడవు, అది తీసుకొచ్చి ఇక్కడ అలా మాట్లాడు. ఓకే, దట్స్ ఫర్ షూర్. రెండోది, నేను ఇందాక చెప్పిన దయ్యాలు వేదాలు వర్ణించడం, ఇక్కడ పాయింట్ ఏంటంటే, సోనియా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తే కూడా బాగుంటుందో ఉండదో నాకు ఐడియా లేదు, కానీ సోనియా నీతులు చెప్తుంటే మాత్రం అంతకంటే ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎవరితోటి, ఇప్పుడు అది మణికంఠతో హగ్గులు అనుకో, లేదంటే నిఖిల్ మీద చేతులు వేస్తుడు అనుకో, పృథ్వీ మీద చేతులు వేస్తుడు అనుకో, నువ్వు 7 చేతులు వేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం హగ్గులు ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, 7 కోట్ల మంది చూస్తురు. ఓకేనా, కానీ నువ్వు ఎప్పుడు ఎట్లా చెప్తావంటే, నేను ప్రపంచంలోకి వెళ్ళి ఉత్తమమైన మహిళని, బిగ్ బాస్ హౌస్ మిగతా మహిళలందరూ ఇక వాళ్ళు ఆమె మాటల్లో వాళ్ళందరూ అసలు అదే అట్లా కానే గారు, వాళ్ళు అసలు మనుషులే గారు, వాళ్ళు పెద్ద భూత పురాణాలు అన్నట్టుగా చెప్పుకొస్తుంది. నేను మాత్రం ఉత్తమ మహిళని అని చెప్పుకొస్తుంది. చెప్పుతే చెప్పవచ్చు, ఎప్పుడు చెప్పాలి, కెమెరాలు లేనప్పుడు కెమెరా ఆఫ్ చేసినట్టు చెప్పాలి. కానీ మనం మాట్లాడేది, మనం చేస్తే ప్రతి పాయింట్ బై పాయింట్ కెమెరాలో రికార్డ్ అవుతుంటాయి కదా. సో మనం చేసేది ఒకటి, చేసేదేమో భూత పనులు, చెప్పేదేమో శ్రీరంగ నీతులు అంటే గిట్లనే అనమాట. గందుకే అది పాయింట్. అయితే దాన్ని యష్మి క్వశ్చన్ చేసింది నామినేషన్స్ అయిపోయిన తర్వాత. అరే నాకు పృథ్వీతో మాట్లాడు, అరే నాకు నీ మీద నిఖిల్ మీద నాకు ఏ విధమైన దురుద్దేశాలు, ఏ ఇంటెన్షన్స్ లేవు, కానీ ఆమె మన మీద ఎట్లా నిందలేస్తుందో చూస్తావా అంటే, నోటికి ఏది వస్తుంది ఎంత వస్తుందో మాట్లాడేసి ఎవరి మీద లింకులు పెట్టేస్తారా, ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు అనేసి ఆమె పాయింట్. అది పృథ్వీతో చెప్పింది, అదే విషయాన్ని నిఖిల్తో కూడా ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటే, ఆమె మన ఇద్దరికి మాట్లాడుకున్న ప్రతిస్థానం తప్పుడు దృష్టితో దూచింది, మనం తప్పుగానే ఆలోచించింది మన కోసం, ఎంత చెత్త కదా అనేసి ఆమె బాధపడింది. సీత మీద పడి ఏడుస్తుంది, నిఖిల్ వస్తే నిఖిల్తో కూడా బాధపడేది, అదే పాయింట్. ఎందుకంటే అరే ఇప్పుడు అనుకోవడానికి ఒక పద్ధతి ఉండాలి, ఏమనుకుంటున్నాం అనేది అంటే నేను కూడా అనొచ్చు కదా, మరి నువ్వు ఎవరితో చేతులు వేస్తున్నావు, నువ్వు ఎవరితో వాళ్ళతో చేతులు వేసి మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా నీ గురించి తప్పుగా అనుకోవచ్చు కదా. కానీ నేను ఎప్పుడు అట్లా అనుకోలేదే, నేను నిన్ను అన్నది కూడా ఒకసారి అన్నాను, ఏది నువ్వు అబ్బాయి నిఖిల్ పృథ్వీ మీద చేసిన ఫోకస్ క్లాన్ మీద చేస్తుంటే బాగా, నేను గేమ్ ప్రకారంగా అయినా తప్ప వ్యక్తిగతంగా అయితే అనలే కదా అని ఆమె పాయింట్. ఇక్కడ బేసిక్ ఏంటంటే, ఈ పాయింట్ ఎవరంటే మాట్లాడచ్చు, ఆ సోనియా తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే, వాళ్ళు ఒక 1% ఒకసారి నిజమై ఉండొచ్చు, ఒక మాట అనొచ్చు అనుకోవచ్చు. కానీ మనం చేసేటియే అవి మన పక్కన తప్పు పట్టించినప్పుడు క్వశ్చన్ వస్తుంది. అయితే ఇంకోటి ఏమైందంటే, నిఖిల్ పోయి పృథ్వీరాజు చెప్తున్నట్టు ఈ ఇన్సిడెంట్ తర్వాత, అరే అమ్మాయి అన్నది నిజమైతే కనుక బయటకు ఎట్లా పోర్ట్రే అవుతుండొచ్చురా, మరి బయటకు తప్పుగా రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో అనేసి నిఖిల్ అన్నాడంట పృథ్వీతోటి. దీనికి సోనియా యూ బ్రోక్ మై హార్ట్ అనింది అనమాట. అంటే ఇప్పుడు యశ్వి క్వశ్చన్ చేసింది కదా, మీరు తప్పుడు లింకులతో బయటకు వేరే చెడ్డ మెసేజ్ ఇస్తుందని చెప్పింది కదా. అప్పుడు నిఖిల్ కూడా బాధపడుతున్నారు, నిజంగానే అట్లా పోర్ట్రే అవుతుందేమో అని చెప్పేసి, అంటే సోనియా చేసిన పని వల్ల అట్లా బయట పోర్ట్రే అవుతుందారా అని చెప్పేసి పృథ్వీకి చెప్పిండు ఆ విషయం. సో ఆ విషయం మళ్ళీ దరిద్రం కొద్ది రాత్రి 12 మళ్ళీ ఆ విషయం మళ్ళీ మీకు తెలిసిపోయింది, ఎవరికి, సోనియా తెలిసిపోయింది. మళ్ళీ సోనియాతో వచ్చి నిఖిల్ మాట్లాడుతూ, నేను నీ మీద బ్లేమ్ వేద్దామని కాదు, నాకు కూడా గిల్టీ ఫీల్ అయింది కాబట్టి నేను అలా మాట్లాడాను, నేను పృథ్వీతో మాట్లాడిందల్లా ఏంటంటే, అరే అట్లా రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో అన్న సెన్స్లోనే చెప్పాను తప్ప నిన్ను మీద బ్లేమ్ వేద్దామని కాదురా అంటే, అప్పుడు సోనియా ఏమంటదంటే, అంటే ఆమె నేను ముందర పెట్టుకుని ఆడిస్తున్నాను అన్నది, నేను అసలు గేమ్ ఆడట్లేదు అన్నది, ఇవేమి నీకు తన పాయింట్స్ తప్పుగా అనిపించలే, కానీ నేను అన్నది మాత్రమే నీకు తప్పు కనిపించింది, అంతేనా, యూ బ్రోక్ మై హార్ట్ అనేసి అనిందనమాట. అది లెక్క. అంటే ఆమె అన్న పాయింట్, ఆమె ఏమన్నది, అంటే మాకు లింక్ పెడుతున్నావు అన్న పాయింట్ మాత్రమే నీకు ఆమె పాయింట్ కరెక్ట్ అనిపించింది కాబట్టి నువ్వు పృథ్వీతో చెప్పావు రాంగ్ వెళ్తుందేమని చెప్పేసి, అంతే కదా. అంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేస్తావని అనింది. ఇది ఏదైనా కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు మనం నీతులు చెప్పాలన్నప్పుడు మనం ఒక స్టేజ్లోనే చెప్పాలి,
బట్ మనము చేసేటివన్నీ గుడిసెట్టి వ్యవసాయాలు, బట్ చెప్పేటివన్నీ నీతులు అన్నప్పుడు ఆబ్వియస్గా ఇంకా దానికోసం మాట్లాడి కూడా వేస్ట్. చాలా ఇక ఆమెని సోనియాని కన్నింగ్ అంటారా ఏమంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. కన్నింగ్ అని ఒకరు అంటారు, ఆమెనేమో పాములకు విషం కక్కుతుందని చెప్పేసి నబీల్ అంటుండు. సో హౌస్ మేట్స్ అందరి ఒపీనియన్ కూడా అలాంటిదే సింపుల్గా. సరే ఇది అయిపోయిన తర్వాత మనం డిస్కషన్లో భాగంగా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ జస్ట్ చీఫ్ సెలక్షన్ ఉంది. సో చీఫ్ సెలక్షన్ కోసం మాట్లాడినట్టయితే సింపుల్గా మనం చీఫ్ సెలక్షన్కి వచ్చి వస్తే, సో ఫస్ట్ కాంతార క్లాన్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి కాంతార క్లాన్కి సంబంధించిన చీఫ్ లేడు కాబట్టి చీఫ్ సెలక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే సింపుల్గా మనకు బొమ్మలు పెట్టారు. ఆ బొమ్మల్ని మనకి ఏంటంటే మనం సపోర్ట్ చేయని అనుకునే వాళ్ళ బొమ్మల్ని తీసేస్తే ఫైనల్ ఎవరైతే మిగులుతారో గేమ్లో వాళ్ళు విన్నర్స్. ఎవరైతే గేమ్లో ఒక్కొక్కరు అవుట్ అయిపోతుంటారో అవుట్ అయిపోయిన వాళ్ళు గేమ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఇది సింపుల్గా చెప్పాలంటే సపోర్టింగ్ గేమ్ లాంటిది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫస్ట్ వచ్చేసి ఆడ చీఫ్గా ఉన్నటువంటి నిఖిల్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. తను గేమ్లోకి ఎవరిని తీసేస్తాడు అంటే తను ఆదిత్య గారిని గేమ్లోకి వెళ్ళి తీసేస్తాడు. చెప్పిన రీజన్ ఏంటంటే, అన్న మీరు ఆ దోష ఇష్యూలో మీరు కొంచెం ఇన్స్టిట్యూషన్ నాకు అనిపించలేదు, లీడర్గా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాడు. సరే అదంతే. సో తర్వాత ఇప్పుడు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు నిఖిల్ ఉండు ఆదిత్య గారు. సో వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని గేమ్లోకి వెళ్ళి తీసేస్తారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకొకరిని గేమ్లోకి వెళ్ళి తీసేస్తారు. ఇట్లా పోతుంటుంది. ఎవరైతే లాస్ట్ మిస్తే వాడు వినర్ అవుతాడు. సో నెక్స్ట్ వచ్చి ఆదిత్య గారు పట్టుకున్నారు హ్యామర్ని. సో తను వచ్చేసి ఆ హ్యామర్ తీసుకుని పృథ్వీకి ఇచ్చింది. సో పృథ్వీ ఏం చేసిండు, దాన్ని తీసి మణికంఠన్ గేమ్లోకి వెళ్ళి తీసేసిండు. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే నీకు ఇంకా క్లాన్లీ లీడ్ చేసేంత కెపాసిటీ లేదేమో అని చెప్పేసి తీసేసిండు అంతే. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ హ్యామర్ని పట్టుకుంటూ ఆయన ఆ హ్యామర్ తీసుకుని సీతకి ఇచ్చింది. సీత ఏం చేసింది, యశ్విన్ గేమ్లోకి వెళ్ళి తీసేసింది. తను చెప్పిన రీజన్ అంటే నువ్వు ఆడ చీఫ్గా పనిచేస్తావు కాబట్టి తీసేస్తున్నానని చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న డోర్ కడకు వచ్చి చిన్న ఇష్యూ లాగా అవుతుంది కొంచెం. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ వచ్చేసి నిఖిల్ పట్టుకున్న హ్యామర్ని తను సోనియాకి ఇచ్చాడు. సోనియా ఏం చేసింది, నబిల్ని గేమ్లోకి వెళ్ళి తీసేసింది. చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు ఇంకా ఎవరితో ఓపెన్ అప్ అయినట్టు అనిపించలేదు, నీ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నాకు అనిపించలేదు, అన్ని నువ్వు నమ్మిన వాళ్ళకి కింద లాగేస్తున్నావు చెప్పింది. అసలు సోనియా ఎంత వరస్ట్ అంటే ఆమె అంటుంటుంది, అంటే నాకు కావాలంటే ప్రేరణను నైనికని తీసేయచ్చు కానీ కావాలని బ్యాటరీ కావాలి కాబట్టి నబిల్ని తీస్తున్నాను చెప్తుంది. ఇంత సైకోయిజం ఏంట్రా అంటే కావాలనే అంత గొడవడాలని చెప్పే గిల్లి మరీ గొడవ పెట్టుకోవడం కాదు ఇది. నబీల్ అంటుంటాడు, ఏంటి సోనియా పాము లెక్కలు పగబట్టిన పాము లెక్కలు బుస కొడుతుంది నా మీద అనేసి. సచ్చే ఎట్లా అంటే అయితే యశ్మి ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఆ ప్రేరణ ఒకతే ఉంది కదా మన టీం నుంచి ప్రస్తుతానికి, కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళ అపోనెంట్ టీంలోకి వెళ్ళి స్ట్రాంగ్ ప్లేయర్ని బయటకు లాగేటానికి ప్లాన్ చేద్దాం. సో టీం అట్లీస్ట్ టీం స్ట్రాంగ్ అయితే అని చెప్పేసి వీళ్ళతోటి ఆ నబీలు మణికంఠ వీళ్ళందరితో వచ్చి ఒక స్ట్రాటజీలో ఏదో వేసింది, మరి అది ఏమైందో తెలియదు. కానీ తర్వాత వచ్చేసి మన సేమ్ నిఖిల్ పట్టుకొని దాన్ని నైనికకి ఇచ్చిండు. నైనిక ఏం చేసిందంటే విష్ణుప్రియని గేమ్లోకి వెళ్ళి తీసేసింది. పాపం విష్ణుప్రియ హట్ అయింది, అదేంటి నన్ను తీసేసిందని. అంటే నీ దగ్గర చీఫ్ కావాలి ఆ ఇంట్యూజియాజం నాకు తక్కువగా అనిపించింది అని చెప్పి రీజన్ చెప్పింది. ఆ తర్వాత ఎందుకు తీసేసావని విష్ణుప్రియ నైనికని అడిగినప్పుడు, అరే సోనియాని నా క్లాన్లో సోనియా ఉండడం నాకు నచ్చట్లేదు, సో నా క్లాన్ నుంచి సోనియాని తీసేయడం కోసం అలా చేశాను, సోనియాని అంటే సోనియాని ఎవరు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడతలేని పాయింట్ అది సింపుల్గా చెప్పాలంటే. ఆ తర్వాత చిన్న నైనికకి పృథ్వీకి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంటుంది అనమాట. అదేం లేదు సింపుల్గా అంటే పృథ్వీ విష్ణుప్రియతో మాట్లాడుతున్న టైంలోనే నార్మల్గా వీళ్ళు ఎక్స్పెన్స్ ఏదో ఇచ్చుకుంటుంటే నైనిక కూడా ఆ రీజన్స్ ఏదో నేను ఎందుకు గేమ్లోకి వెళ్ళి తీసాను ఆ రీజన్ మాట్లాడుతుంటుంది. అదే టైంలో వీళ్ళు మాట్లాడేసరికి చిన్న కన్ఫ్యూజన్లో ఇది నాకు నైనికకు ఉన్న మధ్యటువంటి చిన్న క్యాలిక్యులేషన్స్ అనేది చెప్తుంటుంది. ఆయన ఏదో మాట్లాడితే అరే ఇది మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే నేను మిమ్మల్ని ఏం అనలేదు అని ఆయన ఇంటాడు. అట్లా చిన్న మిస్కమ్యూనికేషన్ అంతే, అలా ఏం లేదు, పెద్ద గొడవ ఏం లేదు. కానీ సరే నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ పట్టుకొని దాన్ని తర్వాత ఒకసారి ఏమైందంటే హ్యామర్ని నిఖిల్ను విష్ణుప్రియ ఇద్దరు ఒకేసారి పట్టుకుంటారు. కాకపోతే నిఖిల్ కింద పట్టుకుంటే విష్ణుప్రియ పైన పట్టుకుంటుంది. ఇక్కడ ఏం చేయాలన్నప్పుడు ఇద్దరు మొత్తం ఫైట్ చేసి నాగమణికంట దాని యశ్మి వీళ్ళందరూ కలిసి ఫైట్ చేసి నబీల్ అందరు ఫైట్ చేసి దాన్ని విష్ణుప్రియకి వచ్చి రెడీ చేస్తారు. విష్ణుప్రియ పట్టుకొని ఏం చేస్తారంటే గేమ్లోకి వెళ్ళి ఆ విష్ణుప్రియ తీసుకొని దాన్ని ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ ఏం చేస్తుంది, సోనియాని గేమ్లోకి వెళ్ళి తీసేస్తుంది అనమాట. చెప్పిన రీజన్ అంటే నీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు, బట్ ఇంకా ఫేర్ ఛాన్స్ రావాల్సిన చాలామంది ఉంది కాబట్టి నేను గేమ్లోకి వెళ్ళి చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అంతే. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మణికంఠ పట్టుకుంటాడు. మణికంఠ పట్టుకొని తను నైనికకి ఇచ్చిండు. నైనికకి ఇస్తే నైనిక ఏం చేసింది, పృథ్వీని గేమ్లోకి వెళ్ళి తీసేసింది. ఎందుకంటే ఫీమేల్స్ అవ్వాలి, సో ఫీమేల్స్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి సో నువ్వు గేమ్లో ఉండదని చెప్పి తీసేసింది. అండ్ ఆయన ఏమంటే నాకు వస్తే నువ్వు చీఫ్ సరిగ్గా చేసాడు అనిపించలేదు నిన్ను తీసేస్తా అంటాడు.
సో నన్ను తీసేస్తాను కాబట్టి నేను రివర్స్ నేను తీసేసిన అని చెప్పింది అంతే సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చి పృథ్వీ. సో పృథ్వీకి ఏం చేస్తుంటే పృథ్వీ పట్టుకొని ఆమెను పట్టుకొని తను సీతకి ఇస్తాడు. సీత ఏం చేసిందంటే గేమ్లోకి వెళ్ళి నైనికని తీసేసింది. చెప్పిన రీజన్ సింపుల్, ఇందాక చెప్పింది ప్రేరణకి ఏదైతే యష్మికి ఏదైతే చెప్పిందో నువ్వు వాడే అయ్యావు కాబట్టి నేను తీసేసాను అని చెప్పింది. ఇక్కడ కూడా నువ్వు వాడే అయ్యావు కాబట్టి నేను తీసేస్తాను. వాళ్ళు ఇందాక నేను యష్మికి చెప్పిన రీజన్ మళ్ళీ ఇక్కడ చెప్తాను, ఎందుకంటే డబుల్ క్లాస్ రావద్దు కాబట్టి అని చెప్పింది సింపుల్. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ముగ్గురు ఫోటోలు ఉన్నప్పుడు ఏం చేసిండే బిగ్ బాస్, ఇంకా 2 ఫోటోస్ రేటు బిగ్ బాస్ ఏం చేసింటే ఇప్పుడు థర్డ్ పర్సన్ లాస్ట్ దాకా వచ్చినావు కాబట్టి నైనిక, సో బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చి ఆ ఉన్న ఇద్దరిలో ఒకరిని నువ్వే డిసైడ్ చేసేసి అని చెప్పింది. ఈసారి ఆమెను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా. సో నైనిక ఏం చేసిందంటే ఆమె తీసుకొని సీతకి ఇచ్చింది. సో సీత ఎవరి వలగొడుతుంది, తను వలగొట్టుకోలేదు కాబట్టి ప్రేరణ వలగొట్టింది. సో ఆటోమేటిక్గా ప్రేరణ అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయి సీత కొత్త చీఫ్ అయింది. సో కొత్త చీఫ్ అయిన తర్వాత రేపటి ఎపిసోడ్లో మనకి కొత్త చీఫ్కి తన క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునేటువంటి ఛాన్స్ వస్తుంది. సో సీత సెలెక్ట్ చేసుకుంటుంది, సీత అండ్ మళ్ళీ ఎవరు నిఖిల్ కొత్త మళ్ళీ సభ్యుని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ ఉంటుంది, ఆ గేమ్లో సీత క్లాన్ కూడా గెలిచింది. సో అలా ఇది జరిగిపోతుంది, రేపటి ఎపిసోడ్ బాగుండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే తెలిసి లైక్ కొట్టడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.